హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజు అయితే మా ఫ్రెండ్ ఒక మంచి ఆర్గానిక్ పనసకాయ పంపించారు. దాంతో నేను ఒక అదిరిపోయే రెసిపీ చేశానండి. అదే పనసకాయ బిర్యానీ. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందు ఈ పనసకాయని చక్కగా క్లీన్ చేసుకోండి, ముక్కలు కట్ చేసుకోవాలి. చేతికి నూనె రాసుకుంటూ కట్ చేసుకోవాలి. ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసుకొని ఒక 50% ఉడికించుకోవాలి. సో ముక్కలన్నీ 50% ఉడికిన తర్వాత ఒక జాలీ గరిటె తీసుకొని ముక్కలన్నిటిని నీరు వడగట్టుకుంటూ సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో అలా ముక్కలన్నీ సెపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనం బిర్యానీ పాట్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ కేజీ ముక్కలైనాయండి, కేజీ బాస్మతి రైస్తో చేస్తున్నాను. సో ఆయిల్ వేసుకొని ఒక 200 గ్రామ్స్ దాకా వేసాను. అలాగే హోల్ గరం మసాలా, లవంగం, చెక్క, యాలకులు, పలావాకు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న 50% ఉడికించి పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కలు వేసుకొని ఆయిల్తో పాటు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక 5 టొమాటోస్ ముక్కలు కట్ చేసుకొని ఆ టొమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. అలాగా ఒక 10 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ముక్కలతో కలుపుకొని ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. ఇవి బిర్యానీ మసాలాలండి. కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, సాల్ట్, ఇవన్నీ కూడా మొత్తం మనం ఫ్రై చేసుకుంటున్న ముక్కల్లో వేసుకొని మొత్తం అంతా అడుగు నుంచి పైకి బాగా ముక్కలకి పట్టించుకోవాలి. సో మనం ఎంత కదుపుకుంటూ చక్కగా ముక్కలకి మసాలాలు పట్టించుకుంటే అంత టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా బిర్యానీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక గుప్పెడు కసూరి మేతి వేసుకున్నాను. అలాగే ఒక 2 నిమ్మకాయలు కట్ చేసుకొని జ్యూస్ పిండుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2 గుప్పెళ్ళు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు చిలికి పెట్టుకున్న ఒక 2 కప్పుల పెరుగు ఇది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈలోగా మనం ఎసరుగాను పక్క స్టవ్ మీద నేను వాటర్ బాయిల్ చేసుకున్నాను. 5 గ్లాసెస్ బాస్మతి రైస్ 1 అవర్ బ్యాక్ కడిగి పెట్టుకున్నాను. దానికి 8 గ్లాసెస్ వాటర్ బాయిల్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ వాటర్ వేగిన ముక్కల్లో ఇలా పోసుకోవాలి. మొత్తం అంతా పోసుకొని ఒకసారి మొత్తం కదుపుకొని నానబెట్టి వడగట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. మొత్తం బియ్యము ముక్కలు అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే బిర్యానీ రైస్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని అగైన్ వీ హ్యావ్ టు గార్నిష్. ఏమేమి వేసుకోవాలి? మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఫైనల్గా మనం దీన్ని ప్యూర్ గీతో టచప్ ఇచ్చుకుందాం. సో ప్యూర్ గీ వేస్తున్నాను నేను ఇక్కడ. ఈలోగా పక్క స్టవ్ మీద ఒక పెనం వేడి చేసుకోండి. ఈ బిర్యానీ పాట్ మొత్తం ఆ పెనం మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. నేను పైన రోల్ వేడికి పెట్టుకున్నాను. 20 నిమిషాలు ఆగిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ అయితే ఇలా వేడిగా ఎంతో ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఇలా వచ్చిందండి. చికెన్ బిర్యానీ